డాక్టర్ గారు, దేవుడు కానే కాడు, మనిషే ఈ ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దిన శిల్పి. దేవుడనేవాడు లేనే లేడు అని ప్రముఖ నాస్తికులు గోరాగారు అన్న మాటలను కాస్త వివరించండి. గోరాగారు చాలా కరెక్ట్గా చెప్పారు. చాలామంది ఏమంటారంటే ఇదంతా దైవ సృష్టి, లేదా దేవుడు ఆశీస్సులు, దేవుడు ఆశీస్సులతో వచ్చింది, దేవుడు ఆశీర్వాదం అని అంటారు. ఎంత దైవ సృష్టి, ప్రతీది దైవ సృష్టి. ఈ ప్రకృతిని చూసినా, ఈ మనిషిని చూసినా ప్రతీది దైవ సృష్టి అంటారు. కానీ మనం చూసినట్లయితే మొట్టమొదటిలో ఆది మానవుడు ఎలా ఉండేవాడు, ఏమీ తెలియదు, పశువులు ఎలా ఉన్నాయో జంతువులు ఎలా ఉండేవాడు. కానీ మనం ఇది చాలాసార్లు చెప్పుకున్నాం, మనిషికి ప్రత్యేకంగా మెదడు ఉంది, మేధస్సు. ఆ మేధస్సుతో నిరంతరం కొత్త కొత్తవి ఆలోచన ఆవిష్కరణ చేసుకొచ్చాడు. ఈ ఆవిష్కరణలు యుగాలు పట్టింది. అంటే మేధస్సు డెవలప్ అవడానికి చాలా టైం. ఎందుకంటే జంతువు నుంచి వచ్చినవాడు కనుక ఆ జంతువు యొక్క మెదడు కొద్దిగా మనిషి బుర్రలాగా మారడానికి టైం తీసుకుంది. కొన్ని శతాబ్దాలు, యుగాలు పెట్టింది. అగ్ని ఆవిష్కరణ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం, ఏ యుగంలో ఉన్నాం కదా. అగ్ని ఆవిష్కరణ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు, అలాగే మానవ నాగరికతాభివృద్ధి ప్రతి ముందడుగు మనిషి వల్లే జరిగింది. అంటే అగ్ని ఎవరు కనిపెట్టారు? దేవుడు ఇవ్వలేదు, మనిషే కనిపెట్టాడు. అగ్ని ఎలా వస్తుంది, ఎలా పుట్టించవచ్చు అని మనిషి చూశాడు. కూడా ఎవరు చేశారు? మనిషి చేశాడు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్ని వండర్స్ జరుగుతున్నాయి, ఊహక అందనిది. అంచేత మానవ నాగరికతాభివృద్ధి ప్రతి ముందడుగు మనిషి వల్లే. అభివృద్ధి నాగరికత, ప్రతి డెవలప్మెంట్ అనేది నాగరికత. మనిషికి సుఖం ఇచ్చేది, సంతోషం ఇచ్చేది, సులువుగా అయ్యేదంతా కూడా నాగరికత. ఇద్దరు మనిషి అడవిలో జంతువుల్లో ఉండి, అలాంటి వాడు ఒక ఇల్లు కట్టుకునే ఇంట్లో ఉంటాడు. మనిషి దగ్గరకు పచ్చి మాంసం తినేవాడు, అలా వండుకుని తిన్నవాడు. వండుకుని తిన్నాడంటే అగ్నికి కావాలి. అగ్ని ఎలా రాజుకోవాలి, ఏం ఎలా వస్తుంది అగ్ని చేస్తూ వాడు అలా చేసి అగ్ని సృష్టించాడు. ఎలా తెచ్చుకో తెలిసిన వాడికి. అంచేత ఆ రకంగా అలాగే ఏ ఆవిష్కరణ అయినా, ఏ అభివృద్ధి అయినా మనిషి జిజ్ఞాస, పరిశీలన, శాస్త్రీయ ఆలోచనల ఫలితమే. ఏమిటి, ఎందుకు చేయలేకపోతున్నాను, నేను ఇలాగే ఉండాలా, ఇంతేనా అనే ఆలోచన, అలా ఎందుకు చేయకూడదు, అది ఎందుకు నేను చేయలేను అనే జిజ్ఞాస, పరిశీలన, తర్వాత శాస్త్రీయ ఆలోచన ఫలితంగానే అతను నాగరికతని, సివిలైజేషన్ అంటే ఉన్నదానికి మార్పు చేస్తూ మనిషిని సుఖంగా చేసుకోవాలి. నాగరికత ఉన్నదానికి మార్పు చేసుకోవాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అది నాగరికత. ఆరోగ్యం చేసుకుంటూ వచ్చినవి ఈ ఆవిష్కరణలు కానీ, అభివృద్ధి కానీ ఏ దేవుడు, ఏ అతీంద్ర శక్తి కానీ చేయలేదు, ఎవరు చేయలేదు. అలా చేసేవాళ్ళు ఎక్కడా కూడా రుజువులు లేవు. దేవుడిచ్చాడు, నిప్పు దేవుడిచ్చాడు, కట్టుకథలు ఉంటూ ఉండొచ్చు, రుజువులేంటి? ఈ దేవుడు ఇది ఇచ్చేసాడు, ఈ దేవత ఇది ఇచ్చిందానికి దేనికి ఆధారాలు లేవు. మనిషి నిప్పు సృష్టించాలి, వాడు పచ్చి మాంసం తింటాడు, పచ్చి తినేవాడు ఆ రాయి అలా చూసాను, నిప్పు దీన్ని ఉడికించి ఏదో చేయాలి, ఇలా తిన్నాం కాదు, సంథింగ్ వాడికి ఏంటో తెలియదు. దానికి రాయి ఇలా కూర్చుంటే దాంట్లో నిప్పు ఆహా అనుకున్నాడు, దాన్ని ఏదో వేస్తే ఎండిపోయిన ఆకులు తగలుతాయి, అంతే నిప్పు. అగ్నిని ఇలా చేసుకోవచ్చు. 2 రాళ్ళు కొట్టి ఆ రాళ్ళల్లోంచి వచ్చే నిప్పు రవ్వలు, అక్కడి నుంచి ఎప్పుడైతే అగ్నిని వాడు సృష్టించాడో అయిపోయింది వాడు బతుకుల్లో మార్పు. అది దేవుడిచ్చాడా? మనిషి మేధస్సులోంచి వచ్చినటువంటి ఫలితం, మంచి ఫలితం. అలాగే చూడాలి, ఇంకా చూడు, చరిత్ర మొదలైనప్పటి నుండి మనిషి జిజ్ఞాస అభివృద్ధికి దీపం వెలిగించింది. మనం మానవ చరిత్ర తీసుకున్నాం, మానవ అభివృద్ధిని తీసుకున్నాం, మానవ నాగరికత తీసుకున్నాం.
అది ఏ తీసినా మొదలైటి నుంచి తీసుకుంటే మానవ నాగరిక అభివృద్ధి మనం చూసుకుంటే మనిషి జిజ్ఞాసే. ఎందుకు నేను ఇలా ఉండాలి, దీన్ని మార్చుకోలేనా, ఎందుకు మారదు, మార్చుకోవచ్చు కదా, ఎందుకు అలా చేయకూడదు, ఎందుకు ఇలా చేయకూడదు, అసలు అదేమిటి, ఇదేంటి, ఎండ మండుతోంది కదా, ఎండ మండుతుంటే ఆ వేడిని నేనెందుకు ఇక్కడ సృష్టించలేను, అది వేడి ఎందుకుంది, వేడిగా ఉంది, ఎండ వేడిగా ఉంది. ఈ వేడిని నుంచి నేను ఎలా అయితే వేడి వస్తుందో ఆ వేడిని నేను సృష్టించుకునేటైతే నేను పచ్చి మాంసాన్ని ఉడకబెట్టుకుని నేను తినొచ్చు కదా, కాల్చుకుని తినొచ్చుగా. అదేంటిది, జిజ్ఞాస. అక్కడ ఎండ వేడి ఎందుకు వస్తుంది, ఎక్కడో ఏదో ఉందన్నమాట, వేడి పుట్టించేది ఒకటి ఉంది, జిజ్ఞాస. ఎందుకు ఈ ఎండ వేడిగా ఉంది అంటే వేడి పుట్టించేది ఏదో ఉంది. ఆ వేడి పుట్టించేది ఏంటి, నిప్పు. ఆ నిప్పు నేను తయారు చేయకూడదు, జిజ్ఞాస. మానవ నాగరికత అంతా ఎక్కడ మొదలైంది, మనిషి జిజ్ఞాస, ఆ జిజ్ఞాస. అలాగే అడవి మనిషి అగ్ని కనుగొన్నప్పుడు ఆకాశాన్ని ప్రార్థించలా, ఓ దేవుడా నాకు కూడా ఎండ వేడిగా ఉంది కదా, ఆ వేడిని నాకు కూడా నువ్వు ప్రసాదించవచ్చు కదా, అది ఏంటో నాకు నేర్పచ్చు కదా, ఆ నిప్పు ఏంటో నాకు ఇవ్వవచ్చు కదా, ఆ వేడి ఏంటో అదంతా మార్చుకోవడానికి, వండుకోవడానికి, చక్కగా చేసుకోవడానికి నాకు కూడా ఇవ్వచ్చు కదా అని వాడేమి ఆకాశాన్ని ఆ పైన ఎండని వాడేమి ప్రార్థించడం వచ్చేది లేదు. కానీ వాడు దీంట్లోంచి తర్కం, లాజిక్, ఎందుకు వేడి ఉంది, అక్కడ ఏదో వేడి పుట్టించేది ఉంది, లాజిక్. అక్కడ ఏదో వేడిగా అనిపించేది ఉంది, ఆ వేడిగా అనిపించే దానిలోంచి ఈ కిరణాలు వస్తుంటే ఈ కిరణాలు వేడిగా ఉన్నాయి. అంచేత ఆ వేడి అనేది ఎలా మొదలవుతుంది, అది నిప్పు అని పేరు పెట్టుకున్నాడు. ఆ వేడి కలిగించే నిప్పుని పెట్టి ఆ నిప్పులోంచి వాడు ఏం కాదు అంటే లాజిక్, తర్కం. మొట్టమొదటి జిజ్ఞాస, తర్వాత లాజిక్, తర్కం వచ్చింది, రీజనింగ్ తీసుకున్నాడు. తర్కం అంతా రీజనింగ్. ఇలా అవుతుంది కదా, అలా వచ్చు కదా. రీజనింగ్ ఏంటి, దానికి కారణం ఏమిటి, నిప్పు రావడానికి కారణం ఒక అగ్ని ఉంటుంది, అగ్నిలోంచి వేడి వస్తుంది, అంచేది అగ్ని మనమే పుట్టిద్దాం. జిజ్ఞాస, రీజనింగ్, లాజిక్ అలా తీసుకొచ్చాడు. అలాగే రాళ్ళని ఆయుధాలుగా మలిచినప్పుడు తన బుద్ధిని, కౌశల్యాన్ని ఉపయోగించాడు. దేవుడు ఏ ఆయుధాన్ని మలచలేదు, అసలు దేవుడు ఉంటే కదా. రాళ్ళు మొట్టమొదటిలో ఏం చేశాడు, జంతువుల్ని చంపుకోవాలి, తినాలి, జంతువుని చంపితే తిన్నా మాంసం వస్తుంది. లేదా చెట్టు కాయ ఏదో ఎత్తున ఒక కాయ ఉంది, దాన్ని తీసుకోవాలి, రాయి పెట్టి కొట్టడం, తీయడం, జీన్స్ కొట్టడం. ఈ కుట్టితే పురాకని ఒక ఆయుధంగా చేసుకుంటే, ఒక బల్యంలాగా చేసుకుంటే, వాడిగా సూటిగా ఉండేది చేసుకున్నట్లయితే నేను చేసుకోవచ్చు కదా. అక్కడ రాళ్ళని ఆయుధాలుగా అమలుచుకున్నాడు. రాతి యుగం, మానవ నాగరికతలో మొట్టమొదటి ఏంటి, రాతి యుగం. రాతి యుగంలో ఇవన్నీ వరుసగా వచ్చేవి. అంటే మానవ నాగరికత ప్రారంభం రాతి యుగంతో వచ్చింది. ఆ రాతి యుగంలో వాడికి ఇవన్నీ రాళ్ళ ఆయుధాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, నిప్పు రాజేయడం కావచ్చు, ఇల్లు కట్టుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ రాతి యుగంతో ఎక్కడి నుంచి వచ్చింది, వీడి జిజ్ఞాసలో నుంచి వచ్చింది, వీడి రీజన్లోంచి వచ్చింది. రీజన్, లాజిక్. ఇలా ఎందుకు చేయకూడదు, అలా ఎందుకు చేయకుండా వచ్చింది. అలాగే చేసుకుంటూ వాడు చేసుకుంటాడు. ఇది ఎవరితే దేవుడు చేశాడా? ఎక్కడైనా దేవుడు, ఏ చోటైనా సరే దేవుడు చిన్నకి ఆధారాలు ఉన్నాయా? మనిషి మలుచుకున్నాడు, మనిషి చేసుకున్నాడు. అంతే దేవుడు ఎక్కడున్నాడు? దేవుళ్ళే చేసిందే మనిషే చేసుకున్నాడు. కానీ మనిషిలోని అజ్ఞానంతో ఇంకా దేవుడని ఎప్పుడో అనుకున్నాడు కనుక ఆ కొనసాగుతూ వచ్చింది. అందుకనే గోరాగారు ఏమన్నారు, మనిషే నాగరికత యొక్క నిర్మాత. ఈ నాగరికతకి నిర్మాత కానీ శిల్పి కానీ ఎవరు? మనిషే. రాతియుగంలోంచి
ఇంకా 20 యుగంలో వచ్చి తర్వాత ఇచ్చి ఈ రోజున మనం అణుయుగంలో ఉన్నాం. దాంట్లో ఏఐలోకి వచ్చేసాం. ఎవరు చేశారు? మనిషి. ఇప్పుడు ఏఐ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేవుడు చేస్తున్నాడా? మనిషి సృష్టిస్తున్నాడు. మనిషికి సంబంధించిందంతా. అనుభవం లేని దేవుడు సృష్టించాడా? మనిషి చేశాడు. అణుశక్తిని ఎవరు సృష్టించారు? అణుశక్తితో వండర్స్ చేస్తున్నాయా మనం. ఆ వండర్స్ ఎవరు? దేవుడు చేశాడా? మనిషే చేశాడు. అంచేత నువ్వు చూసుకుంటూ వస్తే ఎక్కడా దేవుడు ఇచ్చినట్లు ఎక్కడా ఆధారాలు లేవు. కానీ దేవుడు అన్నాడికి మనం లేనిపోయి మన అజ్ఞానంలోంచి ఆ దేవుడు అన్నాడు సృష్టించి వాడికి అన్ని ఆపాదించుకున్నాం. దేవుడు లేడు. అంటే గోరా గారు చెప్పారు, మనిషే నాగరికత యొక్క నిర్మాత, మన ప్రపంచాన్ని తీర్చిదిద్దిన పరికరాలు. అలాగే మన కోసం మనకి ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజాస్వామ్యం దానికి చట్టాలు తీసుకుంటాం. ప్రజాస్వామ్యం ప్రజల చేత ప్రజల పాలన. దాంట్లో ఆ పాలన చేయడానికి ఒక సిస్టమ్ తయారు చేసుకున్నాం. చట్టాలు చేసుకుంటున్నాం. అలాగే శాస్త్రాలు సైన్స్ డెవలప్ చేసుకుంటున్నాం. ఎన్నో సిద్ధాంతాలు కనిపి చేసుకుంటున్నాం. ఆ సిద్ధాంతాల ప్రకారంగా మనం చాలా విషయాలు మనం మలచుకుంటున్నాం. అంచేత పరికరాలు, చట్టాలు, శాస్త్రాలు, కళలు, ఎన్ని రకాల లలిత కళలు. ఆ లలిత కళలు ఎలా వచ్చేలాగ. అలాగే సామాజిక వ్యవస్థలు, రకరకాలైనటువంటి వ్యవస్థలు, సామాజిక వ్యవస్థలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఈ ఇవన్నీ కూడా దేవుడిచ్చినవి కాదు. ఈ మానవ మేధస్సు యొక్క సృష్టి. చెప్పమ్మా, ఇంత ఇప్పుడు వచ్చాం నాగరికత అభివృద్ధికి. అడవి మనిషిగా ఉన్నవాడు, నిప్పు కూడా తెలియని మనిషి వాడు ఈరోజు ఇంత గొప్పగా అణుయుగంలో ఉన్నాడు. ఏ యుగంలో ఉన్నాడు. మన అణుశక్తిని మనం మంచిగా ఉపయోగించుకుంటున్నాం. ఎంతో వచ్చింది. ఇదంతా ఎక్కడా? దేనివల్ల? మనిషి మేధస్సు, దేవుడు కాదు. మనిషి జిజ్ఞాస, మనిషి లాజిక్, తర్కం, మనిషి దీని ప్రకారం వచ్చింది. అంటే దేవుడు అనేది మనిషి అజ్ఞానానికి ప్రతినిధి. అజ్ఞానానికి అది మనిషి ఎదుగుతూ వస్తున్నాడు. కానీ అది ఇంకా కొంతమంది ఆ అజ్ఞానాన్ని ఇంకా లాక్కుంటూ వస్తున్నారు. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చేశాడు అన్నా అంటే వాడు ఇంకా అజ్ఞాన యుగంలోనే, రాతి యుగంలోనే, రాతి యుగానికి ముందు యుగ మనిషి వాడు. ఆదిమ మనిషి ఉన్నాడు, అడవి మనిషికి ప్రతినిధి వాడు. ఎప్పటికీ దేవుడు ఉన్నాడు, ఇదంతా దైవ సృష్టి అనేవాడు అన్నాడంటే రాతిగానికి ముందు పూర్వపు రాతియుగానికి పూర్వం మనిషి అన్నవాడు వాడు అంటున్నా. అంటే రాతియుగానికి పూర్వపు మనిషి అంటే ఎవడు? అడవి మనిషి. అడవి మనిషికి ఏం తెలియదు కదా. అంచేత దేవుడు ఉన్నాడు చెప్పడం అంటే దానికి ప్రతినిధివాడు, అంతేగాని వాడికి ఏం లేదు. అంచేత మతాలు చెప్పొచ్చు. మతాలు చూసే కదా. నీవు బైబిల్ తీసుకున్నా, లేకపోతే హిందువులకు సంబంధించిన పురాణాల గాథలు తీసుకున్నా, లేకపోతే ఇంకోటి తీసుకున్నా, మళ్ళీ మహమ్మదీయ మతం తీసుకున్నా, అన్నీ కూడా ఈ దైవ సృష్టి. ఈ మొత్తం ఈ నాగరికత అంతా దేవుని సృష్టి అంటారు. ఎంత ఇది చెప్తారంటే బైబిల్లో చెప్పడం ఏంటంటే దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు అని చెబుతాడు. మనకి ఎక్కడ ఆధారాలు లేవు. ఆధారాలు కాదు, రీజనింగ్ అంటే ఏంటి? ఎలా, ఎందుకు, ఏమిటి, ఎలా, లాజిక్, తర్కం కావాలి, వివేకం కావాలి, మనకి ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ లేకుండా మాట్లాడాలి. ఈ బైబిల్ తీసుకున్నట్లయితే బైబిల్లో ఆదియందు దేవుడు భూమి ఆకాశాలని సృజించెను అని ఫస్టే బైబిల్లో తీసుకున్నట్లయితే ఫస్ట్ సెంటెన్స్ ఏముంటుందంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. భూమి నిరాకారముగాను, ఆకారం లేదు, శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగు చీకటిని వేరుపరిచాను. వెలుగు చీకటిని వేరు అని అలా చెప్పుకుని వెళ్తాడు. ఒకరోజు పుట్టించే భూమి ఆకాశం సృష్టించడం, ఇంకో రోజు సముద్రాలు సృష్టించడం, ఒకరోజు భూమి సృష్టించడం, ఒకరోజు మనుషులు చివరి 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాను. 7 రోజుల్లో సృష్టి అయిపోయింది. 7 రోజుల్లో సృష్టి అంతా అయిపోయిందమ్మా దేవుని బైబిల్ ప్రకారంగా.
అదే మనం హిందూ పురాణాలు తీసినట్లయితే వాళ్ళు చెప్తారు ఈ లోకల్ బైబిల్ అలా చెబుతుంది. ఇది నిజమా? కట్టు కథ, కల్పన. కానీ ఇప్పటికీ మూఢంగా ఆలోచన రహితంగా వివేకం లేకుండా వీటిని నమ్ముతున్నారు. ఏదైనా నమ్మాలంటే ఆధారం కావాలి, ఎవిడెన్స్ బేస్డ్, ఫ్యాక్ట్ బేస్డ్ అయితేనే అది ఫ్యాక్ట్. మనతో చెప్పుకుంటూ మొదటి నుంచి ఇది ఎక్కడ ఏ చోట దేవుడు చూసినప్పుడు ఎక్కడ ఉందా మనకి? ఎక్కడ ఏ చోటైనా దేవుడు ఇచ్చాడని దానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా, ఆధారం ఉందా? ఎక్కడా లేదు. ఆ రకంగానే హిందూ మైథాలజీ తీసుకున్నట్లయితే, పురాణాలు తీసుకున్నట్లయితే సైకిల్ ఆఫ్ క్రియేషన్ అండ్ సైకిల్ ఉంది జరుగుతుందా, క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ అండ్ ఎనర్జీ బ్రాహ్మణిని ఎనర్జీ అన్నమాట. అండ్ ఎనర్జీ బ్రాహ్మణి లార్డ్ విష్ణు. ముందు ఎవరున్నారు? లార్డ్ విష్ణు ఉన్నాడు. స్లీపింగ్ ఇన్ కాస్మిక్ ఓషన్. లార్డ్ విష్ణు కాస్మిక్ ఓషన్లో నిద్రపోతున్నాడు. వాడు ఎనర్జీ ఉన్నాడు దగ్గర. అతని బొడ్డు నుంచి ఎవరు? లార్డ్ విష్ణు ఉన్నాడే, ఆ లార్డ్ విష్ణు బొడ్డు నుంచి ఒక లోటస్ పుట్టుకొచ్చింది. పుట్టుకొచ్చి దాంట్లో లార్డ్ బ్రహ్మ వచ్చారు. ఇది పురాణ గాథలు. వీటిని ఏమంటారు? పుక్కిటి పురాణ గాథలు. బైబిల్ అలా చెబితే ఇక్కడ హిందూ పురాణ గాథలన్నీ కూడా ఇలా సృష్టి ప్రారంభం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ విశ్వం ఎలా వచ్చింది? ఈయనేమో ఒక బ్రాహ్మణ లార్డ్ విష్ణు ఒక స్లీపింగ్ ఇన్ కాస్మిక్ ఓషన్లో జరుపుకుంటారు. ఆయన బొడ్డులోంచి ఒక లోటస్, ఆ లోటస్లోంచి బ్రహ్మ. ఏం కథలు రా బాబు, చెవులో పువ్వు పెట్టేసి ఎన్నైనా చెప్పచ్చు. ఇలాగ అన్ని మతాలు మనుషుల్ని మూఢులుగా ఉంచి, ఆది మనిషి మూఢుగా ఉన్నాడు మొట్టమొదటిలో, తర్వాత కూడా మనిషి ఇప్పుడు కూడా అలాగే ఉంచాలి. మతాల మనిషిని అలా మూఢుడిగా ఉంచుతున్నాయి. కానీ ఆలోచిద్దాం. మనిషి ఆకలితో, వ్యాధితో, బాధలతో బాధపడుతున్నప్పుడు ఈ దేవుడు ఎక్కడున్నాడు? మొట్టమొదటిలో ఆదిమానవుడు అడవుల్లో అన్నాడు. సింహాలు పట్టు తినేస్తున్నాయి, పుల్లులు మింగేస్తున్నాయి, రకరకాల వ్యాధులు వచ్చాయి, మంచిగా చచ్చిపోతున్నాడు. రకరకాల బాధలతో, అది భూకంపాలు కావచ్చు, ఉప్పెన్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎంతో బాధ చచ్చిపోయాడు, ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడు ఈ దేవుడు అయ్యాడు. దేవుడు ఎక్కడున్నాడంట? మరి దేవుడున్నాడు, రక్షించాలి కదా. రక్షకుడు వాడు ఏడి ఆలోచించండి. అంటే మనిషి ఆకలితో, వ్యాధులతో, బాధలతో బాధపడుతున్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? అలాగే సైన్స్ ద్వారా మెడికల్ శాస్త్రం మెడికల్ సైన్స్ మందు ఇచ్చి మనిషిని బాధ నుంచి రక్షించింది, వ్యాధి నుంచి రక్షించింది. అది ప్రార్థనలు రాలే కదా. ప్రార్థిస్తే బాధలు పోతాయా? మందు ఇచ్చేస్తుందా? అంచేత మెడికల్ సైన్స్ మనిషికి మందు ఇచ్చింది, ప్రార్థనలు కాదు. మెడికల్ సైన్స్ మనిషికి మందు ఇచ్చింది, వ్యాధిని ఉపశమనం కలిగించింది. అది అలా ఇచ్చింది ఎవరు? ప్రార్థనలు మాత్రం కాదు, ఆశీర్వాదం కాదు, దేవుని ఆశీర్వాదం కాదు. అలాగే విద్య మన మనసునికి వెలుగునిచ్చింది. ఆలోచించడం, రీజనింగ్, లాజికల్ థింకింగ్ అనేది ఎడ్యుకేషన్ మనకి ఇచ్చింది. అంతేగాని ఈ మందిరాలు కాదు. ఆ మందిరాల్లో, దేవాలయాల్లో ఉన్నటువంటి ఆ రాతి విగ్రహాలు కాదు, ఆ మందిరాలు కాదు. విద్య మన మనసుకి వెలుగునిచ్చింది. మందిరాలను కాదే, మందిరాలు దేవుడు అనుకుంటే అంతకంటే మూర్ఖం. అది ఎవరి ఆలోచనది? రాతి యుగం పూర్వకాలం మనిషి. రాతి యుగం ఉందే, దానికి పూర్వపు మనిషి యొక్క ఆలోచన. కానీ ఇంత అభివృద్ధి చెందితే కూడా వివేకం ఆలోచన లేకుండా మాట్లాడినది అర్థం లేదు. అంచేత అలాగే మనిషి దయ, ప్రేమ, ఆసుపత్రులు, పాఠశాలలు,
ప్రజాస్వామ్యాన్ని నిర్మించాయి. దేవుని కరుణ వల్ల కాదు. ఎక్కడి నుంచి మనిషి యొక్క మనిషిలో ఉన్న దయ వల్ల, ప్రేమ వల్ల ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకోవడం జరిగింది. దేవుని వల్ల అవేను మనకి మనిషి చేసుకున్నాడు. అంచేత దీని మీద చూస్తే దేవుడు ఎక్కడ ఎవడు దేవుడు మనకేం ఇవ్వలేదు. దేవుడు ఇవ్వలేదు. నాగరికత ఆకాశం నుంచి ఊడిపడిన వరం కాదు. ఒక్క రోజున ఏదో వరం దేవుడు వరం అనుకో, ఒక్కసారి వచ్చేయాలి. అలా వచ్చిందా? మనిషి ముందు మామూలు జంతువుల్లా ఉన్నాడు. తర్వాత రాతయుగం వచ్చింది, తర్వాత లోహయుగం వచ్చింది, తర్వాత ఆధునికం వచ్చింది. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం. అవునా? అంచేత ఈ నాగరికత అనేది ఒక్కసారి దేవుడి ఇళ్ళకి ఇచ్చేయాలి మనకి. ఇప్పుడు మనం ఎలా అంటే ఏ దేవుడి ఇల్లు సృష్టి నిజంగా దేవుడే ఉన్నట్లయితే, ఆ దేవుడే సర్వశక్తివంతుడు అయితే, సర్వవ్యాప్తం అయినట్లయితే, ఇంత మనిషి ఇన్ని యుగాల పాటు బాధపడుతూ, ఇన్ని బాధలు పడుతూ వాడు ఎందుకు రావాలి? వాడే మనిషే తన జిజ్ఞాసతో, బుద్ధితో, కౌశల్యంతో తన బతుకుని తాను మెరుగుపరుచుకున్నాడు. ఆ మెరుగుపరుచుకున్న దానికి కొందరు అజ్ఞాన దేవుడని పేరు పెట్టారు. దేవుడు కాదు. అదే దేవుడు ఉన్నాడా? లేడు. దేవుడు ఎక్కడున్నాడు అంటే గోరాగారు ఎంత స్పష్టంగా చెప్పారంటే, ఆలోచించు, ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎక్కడైనా నువ్వు దేవుని ఆశీర్వాదం, దేవుని వరం, దేవుని ప్రసాదం అని ఎక్కడైనా నువ్వు తెలుసుకోగలివా? ఎక్కడైనా చెప్పు. నువ్వు ఎక్కడైనా ఇవన్నీ దేవుని ప్రసాదాలని నువ్వు చెప్పగలవా? మనిషి చేసిన కృషి వల్లే వచ్చాయి, మనిషి ఎఫర్ట్ వల్లే వచ్చాయి, కానీ దేవుడి వల్ల కాదు. గోరాగారు ఎంత స్పష్టంగా దేవుడు లేడు అనేదానికి దైవం ఇచ్చిన ప్రసాదాలు కాదని నేను ఆరంభించాను. నాగరికత ఆకాశం నుంచి ఊడిపోయిన వరం కాదు, అది మానవ మేధస్సు, ధైర్యం, సహకారం అనే వాటికి శిల్పం. త్వరగా చెప్పేది అది మానవ మేధస్సు, ధైర్యంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యం, సహకారం, అందరూ సహకారం కలిసికట్టుగా ఒకడు చేసింది కాదు, కలిసికట్టుగా అందరూ చేసింది ఈ నాగరికత అభివృద్ధి అంతా కూడా. మనిషి మట్టి నుండి పట్టణాలు నిర్మించుకున్నాడు. మట్టితో ఇల్లు కట్టు, మట్టితో ఏదో చేసుకున్నాడు. ఆ మట్టి చివరికి ఈనాడు ఈ పట్టణాలన్నీ అంటే మట్టి నుండి వాడికి వచ్చిన జిజ్ఞాసలోంచి మట్టి నుంచి కట్టుకోవడం మొదలైతే అది అలాగ తన జిజ్ఞాసని, లాజిక్ని, తన క్రియేటివిటీని పెంచుకుంటూ ఈనాడు పట్టణాల్లోకి వచ్చాడు. వాడు మట్టి నుంచి పట్టణాలు నిర్మించుకున్నాడు. అలాగే మనిషి భయాన్ని జ్ఞానంగా మార్చుకున్నాడు. భయపడ్డాడు, నిజమే, భయంతో మాట్లాడి దేవుడు అనుకున్నాడు. కానీ దేవుడు ఇలా కాదు. దేవుడు కాదే, నేను ఈ భయం వీటి నుంచి బయటపడాలి అని ఏం చేయాలని ఆ భయాన్ని జ్ఞానంగా మార్చుకున్నాడు. భయంతో కుంగిపోలేదు. నిరంతరం మనిషి తనలో ఉన్న రీజనింగ్తో, జిజ్ఞాసతో వాడు మనిషిని దాన్ని జ్ఞానంగా మార్చుకున్నాడు. జ్ఞానం తెచ్చుకున్నాడు. మనం అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నా ఉంటాం కదా, ఆ రంగానే మనిషి అలాగే భయాన్ని నుంచి జ్ఞానాన్ని నింపుతున్నాడు. ప్రకృతిని అర్థం చేసుకుంటూ వచ్చాడు. ఆ విధంగా శతాబ్దాల పాటు తప్పులు చేసుకున్నాడు, తప్పులు చేశాడు. ఎందుకనేది చెప్పండి, వాడు నేర్చుకుంటూ వచ్చాడు కదా. ఇప్పుడు పిల్లాడు పుట్టిన తర్వాత పాకుతాడు, పాకినంత తప్పరుగులు వేస్తాడు, పడతాడు లేస్తాడు, చివరికి పరుగులు తీస్తాడు. ఆ రంగానే ఆ మనిషి తప్పులు ఎందుకు చేసుకుని డెవలప్ చేసి తెలుసుకుంటున్నాడు, నేర్చుకుంటున్నాడు. ఎన్నో తప్పులు చేశాడు. తప్పుల్లోంచి అసలు దాన్ని ఎలా చేయాలని తెలుసుకున్నాడు. అంచేత మనిషి శతాబ్దాల పాటు తప్పులు చేసుకుంటూ, అనుభవాలు నేర్చుకుంటూ, తప్పుల్లోంచి అనుభవాలు నేర్చుకుంటూ మనిషి ప్రకృతిని అదుపులోకి తెచ్చుకున్నాడు. యంత్రాలు తయారు చేసుకున్నాడు, వ్యాధుల్ని జయించాడు, అంతరిక్షాన్ని అన్వేషించాడు, పరమాణు రహస్యాన్ని తెలుసుకున్నాడు, అణుశక్తిని సంపాదించాడు. ఈనాడు ఇంతైనా చేశాడు. ఎవరు చేసేది? దేవుడి ప్రసాదం ఇది, దేవుడి ఆశీర్వాదం. మనిషి స్ట్రగుల్ ఒకరోజు 2 రోజుల ఇది కాదు.
యుగ యుగాలుగా వాడు చేసినది మనిషి మేధస్సు నుంచి వచ్చింది ఇది. అంటే దేవుడు కాదు, ఏది దేవుడి వల్ల కాదు. దేవుడు నీకు అన్ని రకాల గొరగారు మీకు అన్ని యొక్క భావాల్ని ప్రతి లెవెల్లోనూ కొట్టేసుకుంటూ వచ్చారు. తెలుసుకో, దేవుడు కాదు, మనిషే దీనికి మనిషే మూలం, మనిషే మీట మూలం, మనిషే చేసుకున్నాడు. ఎవడు ఇది కాదు, దేవుడి అతిశక్తి కాదు, దేవుడు కాదు. చాలా రీజనింగ్గా గొరగా చెప్పుకుంటూ వచ్చారు. దేవుడు అనే భావన ఆది మనిషి భయంలోంచి అజ్ఞానం నుంచి వచ్చిందే తప్ప దేవుడు అనేవాడు లేడు, లేనే లేడు. మానవుడు స్పష్టంగా తెలిసింది ఏమిటంటే వరాలు చెబుతా, ఈ విశ్వాన్ని దేవుడు నడపడం లేదు, ప్రకృతి నియమాల ప్రకారమే నడుస్తుంది. నియమాలు ఏర్పడ్డాయి, ప్రకృతి నియమాలు. మనం గుంపుగా వెళ్తాం, గుంపుకి వెళ్ళేలా ఒక దారి, చిన్న దారి ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఇంతే దారి ఉంటుంది, ఒక మనిషి దగ్గర కూడా వెళ్తారు. ముందు గుంపుగానే వెళ్దాం, కానీ ఒక్క మనిషి నడిచేంత దారి ఉంటుంది. అప్పుడే మనిషి ఆ రంగానే ఈ విశ్వం ఏర్పడేదాకా ఆ రంగా కొన్ని విశ్వ నియమాలు ఏర్పడ్డాయి, ఆటోమేటిక్గా ఏర్పడ్డాయి. ఎవరు ఏర్పరిచి దేవుని ఏర్పరచాల నియమాలు. ఎప్పుడైతే ఈ విశ్వం అంతా ఏర్పడి విశ్వం విస్తరిస్తుంది, ఇప్పటికీ విస్తరిస్తుంది. విస్తరిస్తుంటే ఆటోమేటిక్గా ఒక నియమాలు ప్రకృతి నియమాలు అంటాం. ఆ ప్రకృతి నియమాలు దేవుని ఏర్పరచాల. అవి విశ్వం ఇలా విస్తరిస్తుండగా ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ, విశ్వం ఎలా ఏర్పడిందో బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తాం. విశ్వం విస్తరించి దాని ప్రకారం బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారంగానే మనం ఇప్పుడు ఈ భూమండలం, సూర్యమండలం ఏర్పడింది, భూమి వచ్చింది, గంగాగ్రహం, ఇవన్నీ వచ్చాయి బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారంగానే. అది ప్రూవ్ అవుతుంది, విశ్వం విస్తరిస్తోంది. ఆ విస్తరించడంలో ఇవన్నీ ఎలా ఉంటున్నాయి, ఆటోమేటిక్గా ప్రకృతి నియమాలు ఏర్పడుతున్నాయి. అవి దేవుని ఏర్పరచాలి ఆటోమేటిక్గా. నేను చెప్పాను, గుంపుగా వెళ్ళేవాడు ఒక మనిషి నడిచేంత దారి ఉంటే ఆ మనిషి అందరూ వరుసగా వస్తాడు క్యూలో. అబ్బా ఎంత డిసిప్లిన్డ్గా వరుసగా వెళుతున్నారా అని అనుకోవచ్చు, కానీ తప్పదు, అలా ఏర్పడుతుంది. అర్థమైనా? అందుకని ఈ విశ్వాన్ని దేవుడు నడపడం లేదు, ప్రకృతి నియమాల ప్రకారం నడుస్తుంది. గ్రహాల గమనాన్ని భౌతిక శాస్త్రం చెబుతుంది. నైతికత, కళ, అభివృద్ధి మానవ మేధస్సుకు సంబంధించినవి. మన నైతిక సిద్ధాంతాలు పెట్టుకున్నాం, అది మనం చేసుకున్నాం. కళలు మనం పెట్టుకున్నాం. ఈ అభివృద్ధి మొత్తం మనిషి మానవ మేధస్సు వచ్చింది. అంచేత నాస్తికత్వం, గోరాగారు ఏం చెప్పారు, నాస్తికత్వం సత్యాన్ని చెబుతుంది, ఆస్తికత్వం అబద్ధాల మీద ఉంటుంది. ఆస్తికత్వం అబద్ధాలు చెబుతుంది, నాస్తికత్వం సత్యం చెబుతుంది. ఎలా వచ్చింది విశ్వం, ఎలా వచ్చింది సాయంత్రం, ఎందుకు ఇలా అయింది అనేది నాస్తిక సత్యం చెబుతుంది. ఆస్తికత్వం అబద్ధం అయితే గుర్తుంచుకో, అక్కడ దేవుడు కూడా అబద్ధం. అభూత కల్పనలు, నాస్తికత్వం అభూత కల్పన కొట్టిపారేసింది. చూసాం కదా, అక్కడ బైబిల్ చెప్పని, లేదా హిందూ మైథాలజీలు చెప్పని, ఇంకో మతం చెప్పని, అన్ని కొట్టిపారేస్తుంది. దేవుడు మనల్ని రక్షించడు, మనమే మనల్ని రక్షించుకోవాలి. దేవుడు అన్నాడు ఉంటేగా, దేవుడు మనల్ని రక్షించడు, మనమే మనల్ని రక్షించుకోవాలి. స్లేవ్ మైండ్ కాదు, ఎవరికో దాసోహం, దేవుడిని దేవుడా భగవంతుడా మనం రక్షించు అని ఆ దాసోహం పనికిరాదు. స్లేవ్ మైండ్ పనికిరాదు. ఫ్రీ విల్, స్వేచ్ఛగా ఆలోచించు, సృజనాత్మకంగా క్రియేటివిటీతో ఆలోచించు. నువ్వు ఎవరికి ఏ దాసం అవసరం, అతిశక్తి నాకు ఉంటే కదా దేవుడికి, ఆ దేవుడిని ప్రార్థించడం అవసరం దేనికి? నో స్లేవ్ మైండ్, ఫ్రీ విల్, స్వేచ్ఛగా ఆలోచించు, సృజనాత్మకతో ఆలోచించు, క్రియేటివిటీతో ఆలోచించు. నీకు నువ్వే చేసుకోగలిగేది. మన పురోగతి ప్రార్థనల మీద కాదు, అంటే దేవుని ప్రార్థన కాదు, శాస్త్రం, విద్య, నైతికత మీద ఆధారపడి ఉంది. మన ప్రోగ్రెస్, మన డెవలప్మెంట్, మన కంఫర్ట్ అంతా కూడా మన డెవలప్మెంట్ కనిపెట్టే సైన్స్ మీద, విద్య మీద, నైతికత దాని మీద ఉంటుంది. అందుకే మనం కాన్ఫిడెంట్గా చెప్పాలి. గోరాగారు కాన్ఫిడెంట్గా ఏం చెప్పారు? మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్, మ్యాన్ ఈజ్ మాస్టర్. ఇదంతా ఈ సృష్టి, ఇదంతా జరుగుతుంది, నాగరికత ఇదంతా కూడా మనిషే ఇక్కడ ప్రపంచంలో మన భూమండలం మీద మనం అన్నీ చేస్తున్నామంటే
దీనంతా ఇంత కంఫర్ట్గా ఇలా ఉన్నామంటే మన నాగరికత అభివృద్ధి చెందిందంటే ఇదంతా కారణం ఎవరు? మనిషే. మ్యాన్ ఈజ్ మాస్టర్, మ్యాన్ ఈజ్ సుప్రీం. కాన్ఫిడెంట్గా మనం చెప్పాలి. దేవుడు కాదు, మనిషి ప్రపంచ భవిష్యత్తుని తీర్చిదిద్దే శిల్పి. ఈ ప్రపంచానికి తీర్చిదే ఎవరు? దేవుడు కాదు, మనిషే. ఈ ప్రపంచపు భవిష్యత్తుని ఇంకా మనం ఎంతెంత సాధిస్తాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్తున్నాం, ఎంత సాధించాం. స్పేస్ టెక్నాలజీని ఎంత తెలుసుకున్నాం. ఈ విశ్వం తెలుసుకున్నాం ఎవరు? మనిషే. అదే భవిష్యత్తుని తీర్చిదేది కూడా ఎవరు? ఈ మనిషే, దేవుడు కాదు. దేవుడు అనేవాడు లేనే లేడు. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్. అది గొర్రెగారు చెప్పింది. అంచేత మనిషి దేవుడు ఎంత ఇప్పుడు ఇవన్నీ ఎందుకు దగ్గరగా చెప్పాల్సి వచ్చిందంటే ఈ సృష్టి అంతా దైవ సృష్టి, ఈ నడిపేదంతా దేవుడే, ఈ నడిపేదంతా దేవుడే అంటారు. ఎక్కడ దేవుడు? నడిపేదంతా దేవుడే. మనం నడిపించేది, మాట్లాడించేది, చేయించేదంతా దేవుడే అంటారు. ఎక్కడ దేవుడు కాదు. మనిషిలోని జిజ్ఞాస, మనిషిలోని రీజనింగ్, మనిషిలోని ఎఫర్ట్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.